హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మై ఎక్స్ట్రో. రీసెంట్ గా 21st నేషనల్ అవార్డ్స్ కింద 2023 ఇయర్ లో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కొన్ని మూవీస్ కి అయితే కొన్ని సర్టెన్ కేటగిరీస్ లో అయితే అవార్డ్స్ అయితే అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ లిస్ట్ చూసి కొన్ని వావ్ అనుకున్నాం, కొన్ని ఏమో ఏంట్రా బాబు అనుకున్నాం. బట్ ఏవైనా వీ వాంట్ టు రెస్పెక్ట్ ద కమిటీ. బట్ వీళ్ళు అనౌన్స్ చేసిన మూవీస్ కాకుండా నాకు 2023 లో బాగా నచ్చిన మూవీస్ ఏంటంటే ఐ మీన్ ఈ కేటగిరీలో ఈ మూవీకి ఇస్తే బాగుండు కదా అనిపించే మూవీస్ నాకే అనిపిస్తున్నాయి అని మాత్రమే చెప్తున్నా, అంతేగాని వేరే ఉద్దేశాలతో మాత్రం ఏం కాదు. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా అంతే. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కొంచెం మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. ఇంకా లేట్ చేయకుండా మనం మేడ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే నేషనల్ గురించి అయితే మనం మాట్లాడుకోవద్దు, కానీ మన తెలుగు మూవీస్ గురించే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్లీ 2023లో మన తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీ ఏదరా అంటే నేను కళ్ళు మూసుకుని హాయ్ నాన్ననే చెప్తా. ఆ మూవీలో ఉన్న ఎమోషనల్ కోర్ కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అసలు నాని అన్న కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఏంట్రా అని లిస్ట్ పెడితే మాత్రం అందులో హాయ్ నాన్న అయితే కన్ఫర్మ్ గా టాప్ 3 లో అయితే ఉంటది. అసలు ఇందులో సాంగ్స్ అండ్ బీజమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటాయి. కానీ ఈ మూవీకి బదులు వేరే మూవీకి ఇచ్చారులేండి. ఆ మూవీ అయితే నేను పెద్ద తక్కువ నేను చెప్పను, కానీ హాయ్ నాన్నతో పోలిస్తే తక్కువే నా వరకు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇయర్ లోనే ఫస్ట్ బెస్ట్ థియేట్రికల్ ఫీల్ ఇచ్చిన మూవీ ఏంట్రా అంటే విరూపాక్ష అని చెప్తా. అసలు ఆ స్క్రీన్ ప్లే మాత్రం అద్దరిపోయింది. అసలు సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అంటే ఆ మాత్రం ఉంటదిలే. అలాగే అందులో సౌండ్ మిక్సింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటది. అందుకే కొన్ని జంప్ స్కేరీ మూమెంట్స్ కి అయితే మనకి ఇప్పటికీ మా వైబ్రేషన్స్ ఇంకా అలాగే ఉంటాయి. కానీ ఏమైనా అంత మంచి రేసి స్క్రీన్ ప్లే ఉన్న ఈ మూవీని వదిలేసి ఒక పిల్ల నిబ్బ లవ్ స్టోరీ మూవీకి అయితే ఇచ్చారులేండి. అసలు అంత మంచి సినిమా పెట్టుకుని ఇలాంటి దానికి ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు మరి ఈ కేటగిరీ. కానీ ఏముందిలే, వి వాంట్ టు రెస్పెక్ట్ ద కమిటీ అంతే. అండ్ అలాగే వీటితో పాటు బలగం అండ్ సలార్ మూవీస్ కూడా ఉన్నాయి. ఆ రెండు మూవీస్ కూడా కొంచెం డిజర్వ్ లోకే వస్తాయి మరి. బట్ ఎనీవేస్ ఇంకేం చేయలేంగా. అండ్ ఇప్పుడు నేషనల్ సర్క్యులేషన్ కి వస్తే బెస్ట్ యాక్టర్ కింద షారుఖ్ ఖాన్ కి అయితే ఇచ్చారు, అదే జవాన్ మూవీకి. నిజానికి షారుఖ్ ఖాన్ ఈస్ ద బెస్ట్ యాక్టర్ అని చెప్తా, అందులో డౌటే లేదు. కానీ జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ కంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. కానీ నా వరకు అయితే బెస్ట్ యాక్టర్ అంటే ఆ ఇయర్ లో గోట్ లైఫ్ లో మూవీలో యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమార్ గారినే గుర్తొస్తారు నాకు. యాక్చువల్లీ ఆ మూవీ అయితే 2024 లోనే రిలీజ్ అయింది, కానీ ఆ మూవీ సెన్సార్ మాత్రం 2023 లోనే అయ్యింది. నిజానికి ఆ మూవీలో యాక్టింగ్ కి పృథ్వీరాజ్ సుకుమార్ గారికి అయితే కన్ఫర్మ్ గా అవార్డు రావాలి, కానీ దాన్ని అయితే ఇప్పుడు ఖాన్ గారు అయితే పట్టుకెళ్ళిపోయారు. బట్ ఏమైనా పృథ్వీరాజ్ గారు మాత్రం రియల్లీ డిజర్వ్ దట్ మ్యాన్. సో అదనమాట. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కింద కామెంట్స్ లో అయితే నిర్మోహమాటంగా అయితే కామెంట్ చేసిండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.